అందరికీ నమస్కారం. మొన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నరేంద్ర మోదీ గారు స్వయంగా వచ్చి జాతికి అంకితం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది, అందరికీ తెలిసిన విషయమే. అయితే వైసీపీకి ఒక అలవాటు ఉంది. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తే దానికి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టారంటూ ప్రచారం చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, గతంలో యోగా డేకి 300 కోట్లు ఖర్చు పెట్టారు అని ప్రచారం చేశారు. కానీ దానికి అధికారికంగా ఖర్చు పెట్టింది 16 లేదా 17 కోట్లు. అందులో సగానికి పైగా మళ్ళీ కేంద్రం మనకి రీఫండ్ చేస్తుంది. ఎందుకంటే కేంద్రంతో కలిసి మనం ఆ రోజు ఆ యోగా డేని 2025 యోగా డేని నిర్వహించాం. సో దానికి కేంద్రం కొంత రీఫండ్ చేస్తుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం సుమారు 10 కోట్లు ఖర్చు పెట్టొచ్చు. సగం కేంద్రం ఇచ్చినా 10 కోట్లు సుమారు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టుంటుంది. కానీ దానికి వాళ్ళు చెప్పింది ఎంత ఖర్చు ఎంత చెప్పారు? దాదాపుగా 300 కోట్లు ఖర్చు పెట్టారని ప్రచారం చేశారు. తర్వాత గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ ద్వారా వివరాలన్నీ బయటపెట్టి ఖండించింది. ఆ జీవోలు కూడా బయటపెట్టింది, అది వేరే విషయం. అయితే అంతకుముందు మీకు కృష్ణా వరదలు వచ్చాయి. కృష్ణా వరదలు వచ్చినప్పుడు అగ్గిపెట్లకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఒక వార్త ప్రచారం చేశారు. సో అది అగ్గిపెట్టు కాదు, పంపిణీ చేసిన అన్ని సామాగ్రిలలో ఒక అగ్గిపెట్టి మ్యాచ్ బాక్స్ అనేది ఒకటి ఉంటే కేవలం దాన్ని మాత్రమే హైలైట్ చేసి అగ్గిపెట్లకు అన్నారు. మిగతా వాటికి పెట్టిన ఖర్చుని పక్కన పెట్టి అగ్గిపెట్లకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి ఒక ప్రచారం చేస్తే తర్వాత దాని వివరాలు ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా నిన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ కార్యక్రమంలో భాగంగా గిరిజన మహిళల చేత దింసా నృత్యం చేయించారు. దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది. ఒక రకంగా గిరిజనులందరికీ కూడా గర్వకారణం. ఎందుకంటే వాళ్ళ సంస్కృతికి చిహ్నమైనటువంటి ఆ నృత్యానికి, గిరిజన నృత్యానికి గిన్నీస్ బుక్ రావటం అంటే ఖచ్చితంగా గిరిజనులకు గర్వకారణమే. మనందరం కూడా అప్రిషియేట్ చేస్తాం. మనం ఎంతవరకు భోగాపురం విమానాశ్రయాన్ని చూస్తున్నాం, ఆ కార్యక్రమాన్ని చూస్తున్నాం, ఆ ఉత్తరాంధ్ర ప్రజల సంతోషాన్ని చూస్తున్నాం, అక్కడి వరకే చూస్తున్నాం. కానీ వైసీపీ ఏం చూస్తుందంటే అందులో ఆయన ఖర్చు ఎంత, వాస్తవ ఖర్చు ఎంత అనే దాని మీద ఒక ప్రచారం చేస్తుంది. దీనికి గాను నిన్నటి నుంచి సోషల్ మీడియాలో అంటే వీళ్ళు ఒక ఫిగర్ అనుకునేటప్పుడు బహుశా అంటే ఎంత అంటే ప్రజలు నమ్ముతారు అని ఒక అవగాహన లేకుండా పాపం ఫిగర్ మాట్లాడటం. నిన్న కేవలం ఈ దింసా నృత్యాన్ని చేయించడానికంట ఏదైతే 13,000 మంది గిరిజన మహిళల చేత ఈ దింసా నృత్యాన్ని చేయించారో దానికి 516 కోట్లు ఖర్చు పెట్టారంట. మామూలుగా నమ్మేటట్టుందా? 516 కోట్లు దింసా నృత్యానికి ఖర్చు పెట్టారంట. ఎవరైనా నమ్ముతారా? దింసా నృత్యానికి వీళ్ళు పెట్టింది ఏంటి అంటే అందరికీ ఒక్కొక్క కాసు గోల్డ్ కొనిచ్చిన 13,000 మందికి ఒక్కొక్క కాసు గోల్డ్ కొనిచ్చినా అంత ఖర్చు అవ్వదేమో. ఒక్కొక్క కాసు బంగారం కొనిచ్చిన 13,000 మంది మహిళలకి 516 కోట్లు అవ్వదేమో. వాళ్ళకి 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు, 3వ రోజు ప్రదర్శన చేయించారు. మొత్తంగా వాళ్ళకి స్పెండ్ చేసింది 3 రోజులు. 3 రోజులు వాళ్ళకి మహాయే ఖర్చు ఏంటి? 3 రోజుల పాటు ఫుడ్ అకామిడేషన్ వాళ్ళకి ఖర్చు అయ్యి ఉంటుంది. అంతకు మించి ఉంటుంది. అకామిడేషన్ అంటే అన్ని గవర్నమెంట్ బిల్డింగ్లు అయ్యే కదా, లాడ్జ్లు అయ్యి ఎవరికి ఇవ్వరు. గవర్నమెంట్ బిల్డింగ్లు, ఆఫీసులు ఇలాంటివి ఏమైనా ఉంటే వాడుకుంటారు. లేదా అక్కడ తాత్కాలిక టెంపరీగా ఏదన్నా సెట్ వేసి వాళ్ళకి షెల్టర్ లాంటిది వేసి టెంపరీ షెల్టర్ కల్పిస్తారు. సో దీనికి 516 కోట్లు ఖర్చు అయిందని చెప్పి నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మీరు స్క్రీన్ మీద ఒకసారి చూడండి. ఒక్కరోజు డ్యాన్సులు వేయడానికి చేసిన ఖర్చు 516 కోట్లు బొక్క అని చెప్పి ఒకటి జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. చూడండి, ఏంట్రా ఈ దారుణం? భోగాపురం ఎయిర్పోర్ట్ ఖర్చే 5,765 కోట్లు అయితే దాంట్లో 10% 512 కోట్లు ఈవెంట్ కోసం, ఒక దింసా నృత్యం కోసం ఖర్చు చేశారని చెప్పి మరొక వార్త వచ్చింది. అలాగే రామ్ అనే ఒక సోషల్ మీడియా అకౌంట్లో 512 కోట్లు ఒక్క రోజుక, యోగా డే కోసం 300 కోట్ల, 2 సంవత్సరాల్లో 212 కోట్లు పెంచారని చెప్పి యోగా డేని కూడా, ఆ ఫేక్ను కూడా కలిపి ఈ ఫేక్లో పెట్టి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కాకపోతే వీళ్ళే 512 కోట్లని ఒకళ్ళు అంటారు, 516 కోట్లని ఒకళ్ళు అంటారు. పాపం ఫిగర్ క్లారిటీ లేదనుకుంటా. దీనికి ఎక్కడా ఆధారాలు లేవు. ఏ ఆధారాలతోనూ వీళ్ళు చెప్పలా. అయితే వీళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అనేది వీళ్ళ నాయకుడు వెంకటరెడ్డి మాట్లాడాడు. ఒకసారి వినండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నిన్న ఓపెనింగ్ అయింది. అట్టహాసంగా ఆ కార్యక్రమాన్ని దాదాపుగా 50 కోట్ల నుంచి 50 కోట్ల పైనే, ఎంత అయిందో ప్రభుత్వం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. 50 కోట్లకు పైనే ఖర్చు అయినటువంటి ఒక పెద్ద ఈవెంట్ చేశారు. 2 లక్షల మందిని తరలించారు అక్కడికి. ఏదైతే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలకు సంబంధించి 5,000 ఆర్టీసీ బస్సులు పెట్టినటువంటి పరిస్థితి, 7,000 కార్లు, 3,000 ప్రైవేటు వాహనాలు, 127 సంస్థలకు ఫుడ్ సప్లై ఇచ్చారు. 30 మంది ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో 7,000 మంది పోలీసుల బందోబస్తుతో ఓ పెద్ద ఈవెంట్ జరిగింది. ఏదైతే వేల ఫ్లెక్సులు, వందలాది ఏదైతే యాడ్స్, 13,000 మంది గిరిజన విద్యార్థినులు, మహిళలతో దింసా నృత్యాన్ని చేపించారు అక్కడ. 3 రోజుల పాటు వాళ్ళందరినీ అక్కడే పెట్టేసి. సో ఈ కార్యక్రమం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా ప్రయోజనం జరిగిందా అంటే 0.
ఖర్చు మాత్రం 50 కోట్ల పైనే, వచ్చింది మాత్రం గుండు సున్నా. సో విన్నారు కదా, వెంకటరెడ్డి ఏమంటాడు, నిన్న జరిగినటువంటి భోగాపురం మొత్తం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 50 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసిందని చెప్పి వాళ్ళ నాయకుడు చెప్పాడు. ఎవరు? వెంకటరెడ్డి. వీళ్ళేమంటారు, ఒక దింసా నృత్యానికి 516 కోట్లు ఖర్చు చేసి అంటారు. ఏది నిజం? మొత్తం కార్యక్రమానికి 50 కోట్లు పెట్టారు అనేది అని వెంకటరెడ్డి చెప్పిన మాట నిజమా, లేదు దింసా నృత్యానికి 516 కోట్లు వీళ్ళు ఖర్చు చేశారు అనేది నిజమా? ఏది నిజం? నిజంగా 516 కోట్లు ఖర్చు చేస్తే సాక్షిలో కానీ లేదా వైసీపీ అనుకూల మీడియాల్లో కానీ ఎక్కడైనా సరే ఈ 516 కోట్ల అంశాన్ని ప్రస్తావించారా? ఎవరైనా 516 కోట్లని మాట్లాడారా? సాక్షిలో ఎక్కడైనా వచ్చిందా? రాలేదు. ఎందుకంటే అది అబద్ధం. తప్పుడు న్యూస్ చేస్తే మళ్ళీ తీసుకెళ్లి బొక్కలేస్తారు. ఆల్రెడీ విజయవాడ పోలీస్ కమిషనర్ మీద ఒక తప్పుడు వార్త రాసినందుకే ఇప్పుడు క్రిమినల్ కేసు నమోదుకి రంగం సిద్ధమైంది. సో కాబట్టి వాళ్ళకి తెలుసు, అందుకని ఎక్కడ రాయలా ఈ 516 కోట్లని ఎక్కడ రాయలా. పోనీ 516 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే వెంకటరెడ్డి ఊరుకుంటాడా? వాళ్ళ నాయకుడు వెంకటరెడ్డి ఊరుకుంటాడా? ఆయన చెప్పింది ఏంటి? ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, ఎంత ఖర్చు పెట్టారు అనేది అధికారికంగా ఎక్కడా చెప్పలేదు, కానీ 50 కోట్లు లేదా అంతకంటే కొద్దిగా అటు ఇటుగా ఖర్చు పెట్టి ఉండొచ్చు, దీనివల్ల వచ్చిన లాభం సున్నా. దీనివల్ల వచ్చిన లాభం ఏంటి? సున్నా. ఈ కార్యక్రమం వల్ల వచ్చింది. పైగా 13,000 మందితో నృత్యం చేయించారు, 5,000 బస్సులు పెట్టి జనాన్ని తరలించారు, ఇవన్నీ చెప్పాడు. ఈ 13,000 మందితో నృత్యం చేయించారని చెప్పాడు, కానీ దానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వచ్చిందనే విషయాన్ని మాత్రం చెప్పాల. అలాగే వీళ్ళు ఖర్చు అన్నారు, కానీ నిన్న నరేంద్ర మోదీ గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు ఎందుకు అంత భారీ కార్యక్రమాన్ని చేశారు అనే దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడాల. నిన్న నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా ప్రారంభించినటువంటి ప్రాజెక్టుల్లో 5,641 కోట్ల రూపాయలు విలువైనటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అలాగే 752 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి ప్యాకేజీ 4ని ప్రారంభించారు. అలాగే 926 కోట్ల రూపాయలు విలువైన ఖమ్మం దేవరపల్లి అదే గ్రీన్ఫీల్డ్ రహదారి గురవాయగూడెం టు దేవరపల్లి మధ్య దాన్ని ఓపెన్ చేశారు. అలాగే 160 కోట్ల రూపాయలతో తాడిపత్రి 4 లైన్లు బైపాస్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశారు. అలాగే 470 కోట్లు అనంతపురం కర్నూలులోని విండు సోలార్ ఎనర్జీ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రారంభించారు. సో ఇవి నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ప్రారంభోత్సవాలు. సో ఇవి ఎక్కడా కూడా మాట్లాడరు వీళ్ళు. అలాగే శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. 468 కోట్ల రూపాయలతో భీమిలి తరువాడలో సెమీ కండక్టర్ అండ్ ప్యాకేజీ టెస్టింగ్ యూనిట్కి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. అలాగే 5,550 కోట్ల రూపాయలు విలువైనటువంటి పవర్ గ్రిడ్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో కర్నూలులో దాన్ని ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే 16 కోట్ల రూపాయల విలువతో NH 565 ఏదైతే ఉందో పెంచకొలన ఏర్పేడు పై లెవెల్ వంతెన ఏదైతే ఉందో దాన్ని శంకుస్థాపన చేశారు. అంటే కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు, కొన్ని శంకుస్థాపన చేశారు. మొత్తం విలువ 1,000 కోట్ల రూపాయల్లోనే ఉంది. ఏది? ఆ కార్యక్రమంలో నరేంద్ర మోదీ గారు చేసింది. కేవలం ఇది ఏదో విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడానికి మాత్రమే నరేంద్ర మోదీ గారు రాలా. దానితో పాటు అనేక 1,000 కోట్ల రూపాయలు, ఇప్పుడు నేషనల్ హైవే మనం మాట్లాడుకున్న నేషనల్ హైవే ఫండింగ్ మొత్తం ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సో దాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తున్న మరికొన్ని కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. సో ఇది నిన్న జరిగింది. సో వీటి గురించి ఎక్కడా రాయలేదు, వీటి గురించి ఎక్కడా రాయరు. కానీ 516 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు అని చెప్పి ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తారు. సో వీళ్ళు అంటే తప్పుడు ప్రచారాలు చేయడంలో వైసీపీ ఆరితేరిపోయింది. ఏదో PhD అంటాం కదా, మనం ఏదైనా ఒక ప్రచారం చేయడంలో ఏదైనా పని చేయడంలో PhD చేశాడంటాం కదా, అలా తప్పుడు ప్రచారాలు చేయడంలో వైసీపీ పార్టీ PhD చేసింది. గతంలో విజయవాడ వరదలప్పుడు అగ్గిపెట్లకు ఖర్చు అన్నది అది ఫేకే, యోగా డేకి 300 కోట్లు ఫేకే, అలాగే ఇప్పుడు చెబుతున్నటువంటి 516 కోట్లు కూడా ఫేకే. వాస్తవంగా అధికారికంగా నాకు తెలిసి 20 కోట్ల రూపాయల లోపే దీని ఖర్చు అయి ఉంటుంది. వెంకటరెడ్డి 50 కోట్ల రూపాయలు అని చెప్పాడంటే అందులో సగం ఖర్చు కూడా అయి ఉండదు. ఎందుకంటే వీళ్ళు 2-3 ఇంతలో వేసి చెప్పుకోవటం వైసీపీకి అలవాటే. నాకు తెలిసి 10-20 కోట్లు ఖర్చు అయితే అయి ఉండొచ్చు. బట్ ఇన్ని 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు జరిగినప్పుడు కొంత ఖర్చు అవ్వకుండా ఉంటుందా? వాస్తవానికి ఇంత ఖర్చు అయిందని మనము చెప్పలేము. కానీ వీళ్ళ నాయకుడేమో 50 కోట్లు అంటాడు, వీళ్ళేమో 516 కోట్లు. 516 కోట్లు ఎలాగవుతుంది నాకు అర్థం కాదు. ఒక్కొక్కరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక కాసు బంగారం కొనివచ్చాము. బహుశా 516 కోట్ల రూపాయలు అంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క కాసు బంగారం కొనివచ్చు. అంత చేసినా కానీ అంత ఖర్చు అవ్వదేమో. అది వీళ్ళు చెబుతున్నట్టు. అంటే అసత్య ప్రచారం చేయడంలో వైసీపీ PhD చేసింది అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే 300 యోగా డేకి ఏదైతే 300 కోట్లని ఒక తప్పుడు ప్రచారం చేశారో ఇప్పుడు దీని మీద 516 కోట్లు కేవలం దింసా నృత్యానికి. మళ్ళీ వీళ్ళు చెప్పింది ఏంటో తెలుసా?
ఆ ప్రోగ్రాం మొత్తానికి కాదంట. ఈ 13,000 మంది మహిళలు దింసా నృత్యం చేసినందుకే 516 కోట్లు ఖర్చు పెట్టిందంట రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏంటంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రజల్లో ఒక అనుమానాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. వాస్తవానికి సరే వీళ్ళు 516 కోట్లు అన్నారు కాబట్టి సాధారణంగా వ్యక్తిత్వం ఉన్నవాడైతే ఒకసారి ఆలోచిస్తాడు. 13,000 మంది నృత్యం చేసి 3 రోజులు అక్కడ ఉంటే 516 కోట్లు అవ్వద్దా? ఎందుకు అవ్వద్దంతా? వాళ్ళకి 3 రోజులు ఫుడ్ పెడితే 16, వాళ్ళకి పెట్టింది ఏమీ లేదు. 3 రోజులు ఫుడ్ అకామిడేషన్ వాళ్ళకి ఇచ్చింది, దానికి 516 కోట్లు ఖర్చు అవుద్దా? బుర్రన్నోళ్ళు అయితే ఆలోచిస్తారు, కానీ కొంతమంది నమ్మవచ్చు, అదే నిజమని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలా. తప్పుడు దీనికి ఆధారాలు చూపించమనాలా. ఈ 516 కోట్లు పెట్టారు అనడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారం ఏంటో తీసుకొచ్చి చూపించమంటే అప్పుడు వాళ్ళే నిజం చెప్తారు. సోషల్ మీడియాలో మేము అక్కడ చూసాము, ఎక్కడ చూసాము, వాట్సాప్లో వచ్చింది, లేకపోతే మేము కావాలని ఏదో ఒక ఫిగర్ని యాడ్ చేసామని చెప్పి ఏదో ఒకటి చెప్తారు. సో ఇది వాస్తవంగా ఈ 516 కోట్లు అనేది పూర్తిగా తప్పుడు ప్రచారం. వాళ్ళ నాయకుడే చెప్పాడు 50 కోట్ల కంటే లోపే మొత్తం కార్యక్రమం, దింసా నృత్యానికి కాదు, మొత్తం కార్యక్రమం ఖర్చే 50 కోట్ల లోపు ఉంటుందని చెప్పి వాళ్ళ నాయకుడే చెప్పాడు. కానీ వాస్తవ ఖర్చు 10 నుంచి 20 కోట్ల రూపాయల లోపే ఉంటుంది. కానీ దాన్ని 516 కోట్ల రూపాయలు అని చెప్పి ఎంత ఈజీగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనడానికి ఇదొక నిదర్శనం. సో మీరు ఎలా చూస్తారు? నేను మొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారి కార్యక్రమంలో దింసా నృత్యానికి 516 కోట్లని చేసిన తప్పుడు ప్రచారాన్ని మీరు ఎలా చూస్తారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.